దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు మరోసారి భారీ షాక్. దీంతో 14.2 కిలోల సిలిండర్ ధర 913 నుంచి 942 రూపాయలకు పెరిగింది. కొత్త ధరలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. చమురు సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 3 నెలల్లో ఎల్పీజీ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడంతో సామాన్య మధ్యతరగతి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలు పెరగడం నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతుందని వాపోతున్నారు. పెరిగిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం 29 రూపాయల రేటు కూడా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. సో కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మన నిజామాబాద్ జిల్లాలో నాగారం ఉన్నాము. సిలిండర్ ధరలు పెరిగాయంటూ కూడా వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ గరీబోళ్ళ మీద, మధ్య తరగతి వాళ్ళ మీదనే ఈ భారాలు మోపుతున్నారు. గ్యాస్ ధరలు పెంచుకుంటా, పెట్రోల్ రేట్లు పెంచుకుంటా, పాల రేట్లు పెంచుకుంటా, నూనె రేట్లు పెంచుకుంటా అన్నీ పెంచుతున్నారు. మరి మేము కష్టం చేసుకునేటోళ్ళకు మాకు కూలీ రేట్లు ఎందుకు పెంచలేరు? అన్ని రేట్లు పెంచినప్పుడు అన్ని కూడా గ్యాస్ రేట్లు పెంచుతున్నారు కదా, మరి అలా గ్యాస్ ఎందుకు వస్తలేదు? ఎంత ఉన్నదో గ్యాస్ అంతే ఇస్తున్నారు కదా. 14 కిలోల గ్యాస్ ఉంటున్నదని చెప్తున్నారు, 14 కిలోలకు తక్కువనే ఇస్తున్నారు. మరి రేట్లు పెంచినప్పుడు కూడా గ్యాస్ కూడా లెక్క రావాలా? మరి రేట్లేమో ఎక్క పెరుగుతున్నాయి, కైకిలేమో దిగిపోతున్నాయి. ఆటో కిరాయిలు పెరుగుతున్నాయి, బస్ కిరాయిలు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మరి మా కూలీ రేట్లు ఎందుకు పెరుగుతలేవు? అది మేము గవర్నమెంట్ను మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడుగుతున్నాం. అది కూడా ఎవరికి వేతనాలు పెంచలేదు, ఎవరికి కూలీలు పెరగలేదు, కానీ నిత్యావసరాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. అంటే ఒక 10,000 వచ్చిన వాడికి ఈరోజు గ్యాస్కే 1100, 1200 పెట్టుకోవాల్సిన పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ఇప్పుడు ఈరోజు 120 రూపాయలకు లీటరు వచ్చింది. అంటే రేపు కనీసం బండ్లో పెట్రోల్ పోయించుకోవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్యాస్ తీసుకురావాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలామంది నిరుపేదలు గ్యాస్ రేట్లు పెరిగినాయని మీరు మధ్యాహ్నం పూట మేము మీడియా మిత్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్ ఏరియాలలో కనుక మీరు మధ్యాహ్నం పూట వచ్చి చూస్తే ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిలిండర్ తెచ్చుకోవట్లేదు. గుట్టకు పోయి కట్టెలు కొట్టుకొని వస్తున్నారు ప్రజలకు అనుకూలమైన ధరలు కనుక తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు, మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేసి బుద్ధి చెప్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేదంటే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పెరిగినటువంటి గ్యాస్ ధరలతో గృహిణీలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవల పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర సరుకులు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఈ గ్యాస్ బండల ధరలు పెరగడంతో వీళ్ళంతా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.